నీ ఈ సిద్ధాంతాలన్నింటి ముందు తలవంచి తీరుతారు భీమ్. అదేంటంటే నాకు సంతానం కావాలి. లోపం ఎవరిలో ఉంది ఏమైనా తెలుసా? మా మధ్యన అసలు భార్యాభర్తల సంబంధమే లేదు. ఇక సంబంధం ఉండే అవకాశమూ లేదు. అయితే నేనేం సాయం చేయగలను? స్పృహలో ఆయన నన్ను భార్యగా ఒప్పుకొని నన్ను అస్సలు ప్రేమగా దగ్గరకు తీసుకోరు. ఒకవేళ ఏదైనా మందుంటే మా మా మధ్య దూరం జరిగిపోతే అదే చాలు. సరే, కొంచెం ఉండు, మందిస్తాను. వైద్యులు గారు నాకు మీరు తొందరగా మందు ఇవ్వండి. నేను వెంటనే సత్తరా వెళ్ళాలి. మీ మందు వల్లే మా అమ్మ చావు బతుకుల్లోంచి బయటపడింది. ఆవిడ మందు అయిపోయిందంట. ఆవిడికి ఇంకా మందు కావాలంట. తొందరగా. సరే, కొంచెం ఆగు, ఇప్పుడే ఇస్తాను. చూడండి, మీరు సతారా వెళ్తున్నారా అండి? అవును. ఆ ఊళ్ళో నాకు ఒక చిన్న పనుంది, చేసి పెడతారా? చెప్పండి. సతారాలో ఉండే సత్పాల్ కుటుంబంలో భీమరావుకి నాదొక సందేశం అందించాలి. సత్పాల్? అవును, వాళ్ళు చాలా చిన్న జాతి వాళ్ళు. కానీ మీరు ఇంటి లోపలికి వెళ్ళొద్దు. భీమరావుని బయటికి పిలిచి నా సందేశం అందించండి చాలు. సరే, కానీ ఏం చెప్పాలి? వాడితో చెప్పండి, సరే. జాగ్రత్తగా విను. ఆ పురంజన్ అడిగినా ఇంకెవరు అడిగినా సరే, వాళ్ళు భయపెట్టినా బెదిరించినా ఎవ్వరికీ చెప్పొద్దు ఆ డబ్బులు మేమే లాక్కున్నామని. చెప్పావంటే నేను నిన్ను చంపి పారేస్తాను. నేను మీ అందరికీ ముందే చెప్పాను నన్ను ఈ జంజాటలో పెట్టొద్దని. కానీ నోర్మై. సేట్ గారు, ఇలాంటి వాళ్ళ నోరు మోయించడం కోసం వీళ్ళ జేబులో కొంచెం డబ్బు పడేయాల్సి ఉంటుంది. వీళ్ళ జేబులో కొంచెం డబ్బు పడేయండి, వీళ్ళ నోరు మూత పడుతుంది. కానీ డబ్బులు నేనే ఎందుకు ఖర్చు పెట్టాలి? సేట్ గారు, మీకు డబ్బుకి ఏమైనా కొదవా ఏంటి? సేట్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఎంతో కొంత డబ్బు ఇవ్వండి, అప్పుడే వీడు ఆ పురంజన్ని ఇంకా మిగతా వాళ్ళ తలనొప్పులు భరించగలుగుతాడు. ఇవ్వండి. ఇదిగో, తీసుకో, ఇదిగో పట్టుకో. నేనెలా చెప్పానో అలాగే చెయ్యాలి, అర్థమైందా? వెళ్ళిక్కడి నుంచి. ఇది తప్పు మంగేష్. మాటి మాటికి నేను నా డబ్బులు ఖర్చు పెట్టను. మరి నువ్వు ఎలా రక్షిస్తావు నీ ధర్మాన్ని? ఇంకా నీ భగవంతుడి శక్తి సామర్థ్యాన్ని ఆ భీమరావు లాంటి అధర్ములకి ఎలా తెలియపరుస్తావు? కానీ ఇది ఉమ్మడి సమస్య, దీంట్లో వ్యక్తిగత నష్టం ఎందుకు స్వామీజీ? సామాజిక సమస్య ఇది. ఇక్కడ
వ్యక్తిగతం లాంటి పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బాగా గుర్తుపెట్టుకో, ధనాన్ని వెచ్చించటానికి అన్నిటికంటే శుభకరమైన మార్గం ధర్మం. ఒకవేళ నీకేదైనా కష్టంగా ఉంటే నువ్వు మమ్మల్ని విడిచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడూ ఈ భ్రమలో మాత్రం ఉండద్దు. నీ ధనాన్ని, నీ సంపదని మా ధర్మం రక్షిస్తుందని. స్వామీజీ, మీరు అలా మాట్లాడితే అలా? సేటు గారికి ఆలోచనే లేదు మీ చరణాలని వదిలి వెళ్ళాలని. అయితే మరి ఆలోచించుకో. సేట్ గారు, మళ్ళీ ఇంకెప్పుడు స్వామీజీ ముందు అసంతృప్తిని వ్యక్తం చేయొద్దు. మీరు మీ మనసులో ఉన్నదేదో మీ మనసులోనే ఉంచుకోండి. అవును సేటు గారు. తీసుకోండి. వంట అయిపోయింది, నేను వడ్డిస్తాను. వద్దు, నాకు ఆకలిగా లేదు, బాగా అలసిపోయాను, నిద్రపోతాను. సరే సరే, నిద్రపోండి. నేను మిమ్మల్ని భోజనం చేయమని విసిగించలేండి, మళ్ళీ మీరు నన్ను తిడతారు. కానీ భార్యనైన కారణంగా నా బాధ్యత మిమ్మల్ని ఆకలితో పడుకోనివ్వకూడదు. నేను పాలు వేడిచేసి తీసుకొస్తాను, మీరు కాదనకుండా తాగాలి. తాగండి. తాగండి, నేను ఈలోగా పక్క సరిగా వేసేస్తాను. ఇప్పుడు నేను తల్లినైతే చాలు, ఆ తర్వాత రామ్జీ నేను ఏది పెడితే అది చచ్చినట్టు తినాలి, నేను ఏది చెబితే అది చచ్చినట్టు చేయాలి. నాన్నకి ఉత్తరం రాస్తాను. ఉత్తరంలో రాస్తాను డబ్బులు అందాయని. అప్పుడు నాన్నకి తృప్తిగా ఉంటుంది.
ఇంకా ఉత్తరాలు ఇలా రాసుకుంటూ ఉంటే ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. నాన్న, మీరు పంపిన డబ్బులు మాకు అందాయి. ఇక డబ్బులు అందగానే చాలా ధైర్యం వచ్చింది. ఇంకా ఏ బాబు, నేను భీమరావుని కలవాలి, ఒకసారి పిలుస్తావా? నేనేనండి భీమరావుని. ఏంటో చెప్పండి. జీజాబాయి నీకోసం సందేశం పంపించింది. సరే చెప్పండి, ఏంటా సందేశము? ఆమె చెప్పమంది మీ నాన్న పంపిన డబ్బులు తీసుకొని నువ్వు చాలా సంతోషంగా ఉంటావంట. ఎందుకంటే నీకు డబ్బులు అందాయి కాబట్టి. కానీ ఆ డబ్బులు అప్పు తీసుకొని నీకు పంపించాడంట, ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారని. ఒకవేళ మీరు విడిపోయి సుఖంగా ఉండాలని నువ్వు అనుకుంటే, మీ నాన్న ప్రశాంతంగా ఉండాలనుకుంటే, మీ నాన్నకి ఉత్తరం రాసి చెప్పు నీకు ఇక డబ్బులు ఏమీ అవసరం లేదు అని. ఇది కేవలం నువ్వు మాత్రమే చేయగలవంట, ఎందుకంటే ఆయన కేవలం నీ మాటే వింటాడంట. జీజాబాయి ఈ మాటల్ని నీకు చేరవేసినందుకు, ఇంకా ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండటానికి నాకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చింది. మీరు చెప్పేదంతా నిజమేనా? నేను నీకు సందేశం చెప్పిన తర్వాత కూడా నీకు నిజమనిపించట్లేదా భీమరావు? నీకు నమ్మకం ఉంటే ఇక సందేహం ఎందుకు? నీకు అర్థమైందా బాబు? అయితే మీ నాన్నకి ఉత్తరం రాసి పంపించు. జీజాబాయ్, మీరు మా ఇంట్లోకి మాకు తల్లి హోదాలో వచ్చారు, కానీ మీరు మాకు అమ్మవలేకపోయారు. అలాగే మీరు నన్ను అసలు అర్థం చేసుకోలేదు. నాకు అర్థమవుతుంది మీరు ఏం కోరుకుంటున్నారో, కాబట్టి మీరు ఏం ఆశిస్తున్నారో నేను అదే రాస్తాను. ఎంత పుణ్యం చేసుకుంటే పుడతాడు ఈ భీమ్. ఎంత కష్టాన్నైనా ఒకడే భరిస్తాడు, కానీ ఎదుటివారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. అత్త, అమ్మ భీమ్కి చాలా అన్యాయం చేస్తుంది. నాకు అనిపిస్తోంది భీమ్ కూడా తప్పు చేస్తున్నాడని. కానీ నేను వీడిని ఇప్పుడు ఏమీ అనను, కనీసం మందలించను కూడా. నేను ఎదురు చూస్తాను తండ్రి కొడుకులు మళ్ళీ ఎప్పుడు కలుస్తారా అని. అప్పుడు ఆ జీజాబాయికి అర్థమవుతుంది తను చేసిన పని ఎంత పెద్ద తప్పో అని.
ఏమైంది నాకు అర్థం అవడం లేదే. ఏదో తేడాగా అనిపిస్తుంది. మీరు బాగా అలసిపోయి ఉంటారండి. రండి, వచ్చి పడుకోండి, అదే తగ్గిపోతుంది. రండి. ఇక పడుకోండి మీరు. ఏమండి, లేవండి, లేవండి. ఇప్పుడెందుకు దూరంగా పారిపోతున్నారు? రాత్రి మనిద్దరి మధ్య ఏదైతే జరిగిందో. ఏం జరిగింది రాత్రి? ఎలా చెప్పనండి మీకు? చెప్పు, ఏం జరిగిందో. సర్లే, మత్తుమందు ప్రభావంతో నిద్రపోతున్నారు కాబట్టి ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. పొద్దున లేచాక చెప్తాను. నన్ను ఈయన భార్యగా అంగీకరించారు అని, ఇప్పుడు మా ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఏర్పడిందని. దాన్ని ఈయన కాదనలేడు కూడా, ఎందుకంటే ఈయనకేమీ గుర్తుండదు కాబట్టి. ఇక ఒక్కసారి రామ్జీ నా మాటల్ని నమ్మాడంటే చాలు, తర్వాత నిదానంగా మా మధ్య అంతా మామూలుగా జరిగిపోతుంది. అప్పుడు సహజ రీతిలో మా ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం కొనసాగుతుంది. చెప్పు. అదేనండి, ఒక భర్తకి భార్యకి ఉండే సంబంధం. ఒక భార్య హోదాలో నేను మీ నుంచి ఆశించిందేదో అదే జరిగింది. అందుకే నాకు ఏమీ తప్పు అనిపించలేదు. నిజానికి జీవితంలో ఈరోజే నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నీ చేతిలో ఈ హారతి ఉందే, దీని మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు ఏదైతే చెప్పావో అది నిజమని. ఈ సరుకులు ఎన్ని రోజులు వస్తాయత్తా? ఇవి రేపు రాత్రి వరకు సరిపోతాయి. సరే, ఇక ఇప్పుడు మీరందరూ టీ తాగండి. నేను లోపలికెళ్ళి పాలు తాగుతూ కాసేపు చదువుకుంటాను.
ఈ పాలతో అందరికి ఇంకొకసారి టీ అవుతుంది. నేనెప్పుడూ పాలే తాగుతాను. నీకు కష్టమవుతుందా అమ్మా?